హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టీజ్ ఛానల్ అండి. ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి వెస్టీజ్లో ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇవి నేను తీసుకుంది థర్డ్ మంత్ అండి. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వీడియోస్ వచ్చేసి నేను నా ఫస్ట్ ఛానల్లో పెట్టాను, అంటే రమ్య తెలుగు ఛానల్లో పెట్టాను. కాకపోతే ఆ వీడియోస్ వచ్చేసి నా దగ్గర లేవు, ఎడిట్ చేశాను, డిలీట్ చేశాను, అందుకే ఇందులో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ ఛానల్ ఈ మధ్యలో రీసెంట్గా నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఆర్టీ తెలంగాణ వంటలు ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్నే చేంజ్ చేసి రమ్య వెస్టీజ్ ఛానల్ని పెట్టుకున్నాను. ఇందులో సక్సెస్ సాధించాలి, నాతో పాటు ఒక 100 మందికి పని ఇప్పించాలి, వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించాలి, కారు మనీ అన్నీ ఇప్పించాలి అనే గోల్ పెట్టుకొని నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను. వెస్టీజ్లో నేను ఒక మీటింగ్ విన్న తర్వాత ఐడి తీసుకొని జాయిన్ అయ్యాను. అందుకే మీరు కూడా ఒక మీటింగ్ అటెండ్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఫ్యూచర్ ఉందో లేదో మీకే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేను థర్డ్ మంత్లో తీసుకున్న ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఫోర్త్ మంత్ కంప్లీట్గా మనం 4 మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే 100 పీవీవి మనకు 5th మంత్లో ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అవి కూడా మీకు ఈ ఛానల్లో కంపల్సరీ చూపిస్తాను. నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను చూపించాలి అనేసి. సెకండ్ నుంచి మనం ఫస్ట్ మంత్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు, జాయినింగ్ తీసుకున్న ఐడిలో. సెకండ్ మంత్లో మాత్రం సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఏదైనా సరే 2nd to 14th లోపు తీసుకోవాలి, మినిమం 18th లోపు. అట్లయితే మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, లేకుంటే రాదు. మేము మొన్న 5th డే రోజే తెప్పించుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఈ మంత్ నా ప్రొడక్ట్స్ వచ్చేసి ఇలా అంటే నేను డైరెక్ట్ గట్కేశ్వర్లో వెస్టీజ్ స్టోర్ ఉంది అండి, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఫస్ట్ మంత్లో వచ్చేసి, సెకండ్ మంత్ థర్డ్ మంత్ వచ్చేసి గట్కేశ్వరి స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాము. 3682 అయింది అండి నాకు. ఈ మంత్ కాస్ట్ వచ్చేసి 3682, 102 పాయింట్స్ వచ్చాయి దాదాపుగా. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సిఎన్సీలో ఉన్నాను. 100 పీవీసే యాడ్ చేసుకుంటూ, అంటే 100 పీవీస్ ఉన్న ప్రొడక్ట్సే తీసుకుంటూ వస్తున్నాను. సిఎన్సీలో ఉంటే తొందర సక్సెస్ అవుతారు అనేసి నేను విన్నాను మీటింగ్కి వెళ్ళినప్పుడు. అందుకే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ సిఎన్సీలోనే ఉన్నాను, థర్డ్ మంత్ కూడా సిఎన్సీలో ఉన్నాను. 4th మంత్లో సిఎన్సీలో ఉంటే కూడా మనకు 5th మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. ఆ ప్రోడక్ట్ ఏమేమి ఫ్రీ వస్తాయి అనేది కూడా చూపిస్తాను. అండ్ ఎవ్రీ మంత్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఈ మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమేమి వచ్చాయి అనేది కూడా చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి, ఇక్కడ పెడతాను ఒక్కొక్కటి చూపించుకుంటూ. ఇది వచ్చేసి అష్యూర్ ఆల్ డే ప్రొటెక్షన్. ఇదంటే పర్ఫ్యూమ్ అండి, ఇది మా వారు తెప్పించుకున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ టైం అండి ఇందులో పర్ఫ్యూమ్ యూజ్ చేయడం. ఎలా ఉంటుందో చూపిస్తాను, డెమో వాడిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది మా వారి కోసం తెప్పించుకున్నారు. తర్వాత డెంటాష్యూర్, ఇది వచ్చేసి డెంటాష్యూర్ వైట్నింగ్ పేస్ట్ అండి. నేను ఇదివరకు వైట్నింగ్ టూత్ పేస్ట్, ఇదివరకు నేను నార్మల్ డెంటాష్యూర్ పేస్ట్ వాడాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్యానో టూత్ పేస్ట్ కూడా తీసుకున్నాను అండి. వైట్నింగ్ పేస్ట్ మాత్రం యూజ్ చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను, అందుకే ఈ మంత్ తెప్పించుకున్నాను. మిగతా అవి 2 నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అవి వాడాము కూడా ఆల్రెడీ. ఇవి ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్. ఇది వీటి కాస్ట్ అన్నీ కూడా చెప్పడానికి వీలు కాదన్నట్టు, ఎందుకంటే వీటిపైన అన్నిటిపైన ఎంఆర్పి రేట్ ఉంటుంది. కాకపోతే మాకు అన్నీ కూడా డీపీ ప్రైస్లో వస్తాయి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది కదా, అందులో వస్తాయి. ఫస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 205, కానీ మాకు డీపీలో ఎంత వస్తుందో ఫోన్లో తెలుస్తుంది అండి ఎవ్రీథింగ్. తర్వాత దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. తర్వాత పౌడర్ కూడా నేను ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకున్నాను, అంటే 2 మంత్స్ తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పాతది ఉంటే అది కొంచెం యూజ్ చేద్దాం అనేసి అనిపించింది, ఇంకా అది పడేసాను. నాకు బయట వీడియోస్, ఇందులో వీడియోస్ డెమో చూస్తూ ఉంటే కొన్ని నచ్చట్లేదు అన్నట్టు, అందుకే అది పడేసాను. ఇది వచ్చేసి అష్యూర్ ఫోర్స్ ఫ్రెష్ బాడీ టాల్క్ అండి. ఇది కూడా వాడిన తర్వాత మీకు డెమో చూపిస్తాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ది డెమో వచ్చేసి నా ఛానల్లో ఉంటుంది, స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ 1-2 పెట్టాను, ఇంకా డైలీ ఒకటి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఈ పౌడర్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 65 రూపీస్ ఉంటుంది. మాకు ఖచ్చితంగా ఒక 10-15 రూపీస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది, ఎందుకంటే మేము ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఐడి తీసుకున్న తర్వాత 10 to 20% డిస్కౌంట్ అనేది మాకు ఖచ్చితంగా వస్తుంది. అందుకే మాకనే కాదు, ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి అష్యూర్ కలర్ ప్రొటెక్ట్ షాంపూ అండి. నేను షాంపూ వచ్చేసి ఇది ఫస్ట్ టైము యూజ్ చేయడం ఇందులోది. ఇది కలర్ ప్రొటెక్ట్ తీసుకున్నాను. షాంపూలో వచ్చేసి మనకు 4-5 టైప్స్ ఉంటాయి, కానీ కలర్ ప్రొటెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే నాకు కూడా ఈ మధ్యలో కొంచెం లైట్గా వైట్ హెయిర్ వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకోసం నేను ముందే జాగ్రత్త పడి ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 2110 రూపీస్ అండి.
210 210 రూపాయలు ఇది. తర్వాత నేను ఇంట్లో వాడే ఆల్ట్రాస్ స్క్రబ్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఇవి ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే నేను మా పక్క వాళ్ళు కూడా 1-2 అడుగుతారు అన్నట్టు, వాళ్ళకు కూడా కావాలంటారు. అందుకే నేను 4 తీసుకొచ్చాను. కాబట్టి ఒకటి ఆల్రెడీ వాడుతున్నాము. మళ్ళీ అప్పుడప్పుడు ఇవి మాకు స్టాక్ కూడా దొరకట్లేదు, అందుకోసం నేను ఇలా ఎక్కువ తెప్పించుకున్నాను అన్నట్టు. నాకు మంత్లీ ఒకటే పడుతుంది, ఎక్కువ పడదు. ఇవి 2 కూడా మా ఫ్రెండ్స్ కోసం తెప్పించాను. నేను 2 తెప్పించుకున్నాను. ప్రతి మంత్ నేను 2 తెప్పించుకుంటాను నాకు ఇంట్లోకి అవసరమయ్యేటి. ఈ మంత్ 2 ఎక్స్ట్రా తెప్పించాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కావాలి అన్నారు. వాళ్ళు కూడా వాడి చూసి నచ్చితే ఐడి తీసుకుంటామన్నారు, అందుకోసం ఇలా ఎక్స్ట్రా తెప్పించాను. దీని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ ఉంటుంది అండి. ఎంఆర్పి రేట్ వచ్చేసి. కాకపోతే డీపీ ప్రైస్లో ఎంతకు వస్తుంది అంటే 190 రూపీస్కే వస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను కాబట్టి ఇది ఐడియా ఉంది. ఇది బోళ్ళతోమే లిక్విడ్ అండి, బట్టలది కాదు. ఇది వచ్చేసి బట్టల లిక్విడ్, అల్ట్రా వాష్ లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ అండి, హై వేస్ట్ది. ఇదైతే చాలా యూజెస్ ఉన్నాయి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇంకా వీడియోలో షేర్ చేయలేదు. ఇది మనకు నార్మల్గా వాషింగ్ మిషన్లోకి వాడుకోవచ్చు, లేకుంటే బట్టలు ఉతికేటప్పుడు నానబెట్టడానికి వాడచ్చు. మీరు బొంతలు నానబెట్టినప్పుడు డైరెక్ట్ దీన్ని కొంచెం ఒక మూత లిక్విడ్ వేసి నైట్ అంతా నానబెట్టి తెల్లారి తీసి ఇట్లా నార్మల్గా నలిచి తెల్లారి జాడించి ఆరేయడమే అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, 2 months నుంచి రెగ్యులర్గా వాడుతున్నాను. మా వారి వైట్ యూనిఫామ్స్కి అయితే చాలా చాలా బెటర్గా నాకు యూజ్ అవుతుంది. నైట్ అంతా మా వారి బట్టలు నానబెడుతున్నాను, వైట్ యూనిఫామ్స్. తెల్లారి లేవగానే నార్మల్గా ఇట్లా చేతులతో అనేసి జాడించి ఉతికేస్తున్నాను. నాకు చాలా ఇబ్బంది ఉండేది అంత ముందుకు మా వారి ట్రాఫిక్ యూనిఫామ్స్ ఉతకడం. అంటే మా వారు వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ అన్నట్టు, అందుకే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకే చెప్పాను. ఇది మనకు దాదాపు 2 months వస్తుంది అండి కరెక్ట్గా మనం అంటే పొదుపుగా వాడుకుంటే మాత్రం. 375 రూపీస్. నేను పోయిన నెలది ఇంకా వాడుతున్నాను అండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 375, కాకపోతే డీపీలో తగ్గుతుంది. అండ్ చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి నేను ఈసారి కొత్తగా తెప్పించుకున్నాను అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. నేను ఫేస్ వాష్ వచ్చేసి దాదాపు చాలా వాడుతూ ఉంటాను, అంటే వేరే కంపెనీవి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా వీడియోస్లో. కాకపోతే వెస్టిజ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి నాకు అనిపించింది, అందుకే తెప్పించుకున్నానండి. ఇది ఎలా ఉంటుందో చూడాలి. దీని కాస్ట్ వచ్చేసి 170 రూపీస్. ఇవన్నీ కూడా మనకు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే అని కూడా పదం యూజ్ చేయొచ్చు, కాకపోతే ఆర్గానిక్ అనే దానికి యూజ్ చేయడం కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఆర్గానిక్ అంటే చెట్టు నుండి తెంపిన వెంటనే మనం తింటే ఆర్గానిక్ అంటారు కదా, కానీ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఇందులో హానికారకమైన కెమికల్స్ అస్సలు యూజ్ చేయరు. ఈ కెమికల్ కూడా కొంచెం యూజ్ చేస్తారు, ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా స్టోర్ ఉండడానికి. ఇందులో హోమ్ నీడ్స్ ఉంటాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటాయి, వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే బండిలో వేసుకునే ఇంజన్ ఆయిల్. ఇవన్నీ కూడా వెస్టీజ్ స్టోర్లో ఒకే దగ్గర ఉంటాయి. అసలు అగ్రికల్చర్కి సంబంధించిన మందులకు సంబంధించింది ఏది కూడా ఒక దగ్గర పెట్టరు. కాకపోతే ఇవన్నీ కూడా మనకు హెల్త్కి సంబంధించినవి కాబట్టి ఇలా అన్నీ మనకు స్టోర్లో ఒకే దగ్గర దొరుకుతాయండి. అంటే అర్థం చేసుకోండి ఇవి ఎట్లాంటి ప్రొడక్ట్స్ అనేది. తర్వాత కొలెజాన్ వెస్టిజ్ కొలెజాన్. ఇది నేను ఇద్దరం వాడుతున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రతి మంత్ 2 డబ్బాలు తెప్పించుకునేదాన్ని. ఇందులో 10 ప్యాకెట్స్ వస్తాయండి. మనం 3 daysకి ఒకసారి తాగినా పర్లేదు, లేదు అంటే డైలీ తాగినా మనం 3 డబ్బాలు తెప్పించుకోవచ్చు. 3 daysకి ఒకసారి తాగినా కూడా మనకు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ పోయిన మంత్ ఒక డబ్బా ఉంది, అందుకోసం నేను ఒకటే తెప్పించాను. నేను అన్నీ కూడా చూసుకుంటూ నా బడ్జెట్లో లెక్కలు వేసుకుంటూ తెప్పించుకుంటున్నానండి. ఎట్లా పడితే అట్లా, ఎట్లా కావాలంటే అట్లా తెప్పించుకుంటాను. ఎందుకంటే మనం వాడుకునేవే తెప్పించుకోవాలి, మన మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు కదా, అందుకోసం. ఇక దీని కాస్ట్ వచ్చేసి 700 ఉంటుంది అండి ఎంఆర్పి రేట్ వచ్చేసి. కానీ మనకు డీపీలో వచ్చేసి 600 రూపీస్కే వస్తుంది. నేను చాలా రోజుల నుంచి అంటే 2 months నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇది మంచిగా ఉంటుందండి, ఒక మంచి ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు తాగేటప్పుడు. నేను ఇది మీకు చాలాసార్లు చూపించాను వీడియోలో, మళ్ళీ ప్రత్యేకించి వీడియోలో చూపిస్తాను, ఓకేనా. 10 ప్యాకెట్స్ ఉంటాయి ఇందులో, ఈ డబ్బాలో. తర్వాత మా పిల్లల కోసం ఫ్లాక్స్ ఆయిల్,
ఫ్లాక్స్ చాకో ఫ్లాక్స్ సీడ్ బార్ అండి. మేము మా వారు నేను ఇద్దరం కలిసి ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి వేసుకుంటున్నాము. అవి ఎందుకు అంటే మాకు బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ లేకుంటే ఫ్యాట్ అనేది కరగడానికి అది వాడుతున్నాం మేము. ఫ్లాక్స్ గింజలు అంటే అవిసె గింజలు అండి. ఫ్లాక్స్ అంటేనే అవిసె గింజలు. అవిసె గింజల నుంచి వచ్చిన నూనెతో తీసిన సప్లిమెంట్ అండి మేము వాడేది. ఇందులో వాడే సప్లిమెంట్స్ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ అండి. మనకు బయట దొరికే టాబ్లెట్స్ లాంటివి కాదు, కెమికల్స్ కావు. ఫుడ్ మీరు ఏదైతే తినక ఫుడ్ లోపం వల్ల తెల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ ఫేస్లో బాడీలో ఏదైతే చేంజెస్ వస్తాయో అవి ఫుడ్ పరంగా రీప్లేస్మెంట్ చేయడానికి మాత్రమే వెస్టీజ్లో ఉన్న సప్లిమెంట్స్ని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. నేను పర్సనల్గా తెలుసుకున్నాను, నేను వాడుతున్నాను. నేను వాడే ఫ్లాక్స్ ఆయిల్ కూడా మీరు చూసే ఉంటారు చాలాసార్లు. ఇట్లా అవిసె గింజల లోపల ఒక్కొక్క క్యాప్సిల్ లోపల వచ్చేసి అవిసె గింజల నూనె ఉంటుంది. అది వేసుకున్న తర్వాత మనం వాటర్ తాగిన తర్వాత అవిసె గింజల స్మెల్ అయితే ఏదైతే ఉంటుందో అది మనకు కొంచెం గొంతు నుంచి వచ్చిన స్మెల్ వస్తుంది అండి. అది వేసుకున్న తర్వాత అది మనకు బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది కరిగించడంలో చాలా హెల్ప్ అవుతుంది. చాలామందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేయాలి అది అంటారు కదా, అట్లాంటి వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది. నార్మల్గా మీకు ఏమంటారు హార్ట్ స్ట్రోక్ రావద్దు అనుకునే వాళ్ళు కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడచ్చు. 18 ఇయర్స్ నుంచి ఎవరైనా వాడచ్చు. 18 ఇయర్స్లో పిల్లలకైతే ఇట్లా చాకో ఫ్లాక్స్ సీడ్ బార్ అనే చాక్లెట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవి పిల్లలకి హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి మా పిల్లలకి నేను జాయిన్ అయిన 2nd మంత్ నుంచి తెప్పిస్తున్నాను. ఇవి వారానికి ఒకటే ఇవ్వాలండి, ఎక్కువగా ఇవ్వకూడదు. ఇందులో ఉన్న సప్లిమెంట్స్ కూడా మనం 1 ఇయర్ అంతా వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము వాడుతున్నాం కదా ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్స్, అవి కూడా 1 ఇయర్లో 3 మంత్స్ మాత్రమే కంటిన్యూగా వేసుకోవాలి. మిగతా 9 నెలలు వేసుకోకపోయినా పర్లేదు. ఇవి కూడా అంతే అండి. పిల్లలకి వారానికి ఒకటి మాత్రం ఇవ్వాలి. అంటే 4 చాక్లెట్లు తెప్పించాలి మా పిల్లలకి, చెరి 4 చాక్లెట్లు. మొన్న మా వారు 4 తీసుకొచ్చారు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకో 4 తీసుకొస్తారన్నట్టు. ఇవి మా పిల్లల హెల్త్ కోసం నేను తెప్పిస్తున్నాను. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది ఎంఆర్పిలో. మనకు డిపిలో వచ్చేసి 50 రూపీస్కి వస్తుంది. ఇవి 2 ఆల్రెడీ మా పిల్లలు 2 తినేశారు, అందుకోసం 2 చూపించాను. వాళ్ళకి రాగానే ఇచ్చాను అన్నట్టు. తర్వాత సర్ఫ్, ఇవన్నీ మీకు డెమో చేసి కూడా చూపిస్తానండి. బయట ప్రొడక్ట్స్కి ఈ ప్రొడక్ట్స్కి తేడా ఏముంటుంది అనేది. ఇది వచ్చేసి హైవెస్ట్ ఆల్ట్రామాటిక్ డిటర్జెంట్ పౌడర్ అండి. మీరు బొంతలు, చెద్దర్లు, తర్వాత ఎక్కువ మురికిగా ఉన్న బట్టలు కూడా వీటిలో నానబెట్టారు అనుకోండి ఈ సర్ఫ్లో, అప్పుడు ఎంత మంచిగా అవుతాయి బట్టలు మీరే చెప్పలేరు. మనం బయటది ఒక పెద్ద మూత 2 మూతలు వేసే బదులు ఇది 1/2 మూత వేస్తే సరిపోతుందండి. వాషింగ్ మిషన్లో నేను ఎక్కువ బట్టలకు 1 మూత వేస్తాను, నార్మల్గా కొన్ని బట్టలకైతే 1/2 మూత వేస్తాను. 2 ప్యాకెట్లు తెప్పించుకున్నాను. అంతకుముందుకు నా దగ్గర సర్ఫ్ ఎక్సెల్ అయితే ఒక 5-6 కేజీలు 10 కేజీలు అట్లా ఉండేదండి. ఇది 500 గ్రామ్స్దే, కిలోది కూడా కాదు, 500 గ్రామ్సే, అంటే కేజీ. అంటే నేను ఎలా పొదుపుగా వాడుతున్నాను అనేది కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? లవి ఆయిల్ ఉంది తేపో అక్కడ. ఆయిల్ రైస్ ఆయిల్ నేను కిచెన్లో పెట్టుకున్నాను. ఆయిల్ కూడా నేను చాలా పొదుపుగా వాడుకుంటున్నాను. పొదుపుగా వాడుకోవడం కంటే మంచిగా వాడుకుంటున్నాను అని చెప్పడంలో ప్రత్యేకత బాగా ఉంటుంది. మీరు వెస్టీజ్లో ఏది వాడాలనుకున్నా ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్తోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా చాలా హెల్దీ ఆయిల్ అన్నట్టు. ఎందు గురించి అంటే మనకి ఏదైనా సరే బయట దొరికే ఆయిల్ వచ్చేసి పల్లీలతో కానివ్వండి, నువ్వులతో కానివ్వండి, లేకుంటే సన్ఫ్లవర్, అవన్నిటితో తీస్తారు, కానీ అందులో ఫ్యాట్ ఉంటుంది. అది ప్యూర్ ఆయిల్ అయితే కాదు, నేను 100% చెప్పగలను. ఎందుకంటే మనకు ఇప్పుడు బయట పల్లీలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, లేకుంటే సన్ఫ్లవర్స్ కానివ్వండి, సీడ్స్ కొనడానికి మనకు 100 రూపీస్ 150 రూపీస్ పడుతుందండి 1 కేజీకి. మనకు 1 కేజీ ఆయిల్ తను 150 రూపీస్కి 120 రూపీస్కి ఎలా ఇవ్వగలుగుతారు? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఇంతమంది జనాలకు ఇవ్వడం అంటే సర్వసామాన్యం కాదు కదా. ఆయిల్ గురించి డెమో మీకు ప్రత్యేకించి నేను వీడియోలో షేర్ చేస్తాను, మీకు ఒక మంచి క్లారిటీ కూడా ఇస్తానండి, ఓకేనా? తర్వాత ఇది వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇది ఎలా తయారవుతుందంటే వడ్ల పొట్టు నుంచి తౌడు వస్తుంది కదా, ఆ తౌడు నుంచి తీసిందండి. దానిపైన లేయర్ ఉంటుంది కదా బ్రౌన్ కలర్ది, దాని నుంచి తీస్తారు. కలర్ కూడా అలానే ఉంటుంది, గమనించండి. వెస్టీజ్లో వచ్చేసి ఆయిల్ 2 లీటర్స్ ఉంటుంది అండి. 1 లీటర్స్ ఉండదు, 5 లీటర్స్ ఉండదు, ఏది ఉండదు. ఓన్లీ 2 లీటర్స్ క్యాన్ మాత్రమే ఇలా ఉంటుంది బాటిల్లో. దీనికి ఎంత కాస్ట్ అంటే 560 రూపీస్ అండి దీని ఎంఆర్పి రేటు. కాకపోతే మనకు డీపీలో వచ్చేసి
అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో వచ్చేసి 450 రూపీస్కి వస్తుంది అండి. దాదాపు 110 రూపాయలు తగ్గుతుంది. మీరు బయట ఏదైతే 4 స్పూన్లు 6 స్పూన్లు పెద్ద గంటలు గంటలు, నేను అంతకుముందు కూడా వేశాను, నేను కూడా వాడలేదని చెప్పట్లేదు, నేను కూడా వాడాను. కాకపోతే బయట ఇప్పుడు నేను వాడిన ఆయిల్ 4 స్పూన్లు వేస్తే ఇది 2 స్పూన్లు వేస్తున్నానండి. అందులో సగం వేస్తే సరిపోతుంది. ఆయిల్ థిక్గా ఉంటుంది, మనకు టేస్ట్ కూడా నాకు ఫస్ట్లో నచ్చేది కాదు. కాకపోతే ఒక వారం రోజుల తర్వాత ఇంకా ఇదే వాడుతున్నానండి. ఇప్పుడు ఇదే నాకు నచ్చుతుంది, వేరే ఆయిల్ ఏది నచ్చట్లేదు, అంత బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ ఆయిల్ వచ్చేసి. అండ్ నాకు ఫస్ట్ మంత్లో ఒకటి పట్టింది ఆయిల్, సెకండ్ మంత్లో ఒకటి పట్టింది. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను. ఇది నా 3rd మంత్ది. అంటే నేను ఇది కొత్తదా పాతదా? కొత్తది. పాతది ఇది ఇంకో చేస్తుంది. సరే సరే వదిలే. ఇది ఓపెన్ చేసిందా? ఓపెన్ చేయలే. ఓపెన్ చేయలే, మావాడు కన్ఫ్యూజ్ అయ్యండి, ఓపెన్ చేయలే, నేను టెన్షన్ పడ్డా. ఓపెన్ చేసి 4th బాటిల్ అండి నాది. ఇందాక ఓపెన్ చేసింది 3rd బాటిల్. ఎందుకంటే నేను మా సార్ దగ్గర ఐడి తీసుకోకముందే ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడి చూశాను అన్నట్టు. అది నెల మధ్యలో నుంచి స్టార్ట్ చేశాను. అది ఓడవడానికే నాకు దాదాపు ఒక 15 డేస్ 20 డేస్ పట్టింది అన్నట్టు. అందుకే ఇంక ఇది ఓపెన్ చేయలేదు. ఇంకో 2-3 రోజులు అయితే నాది అయిపోతుంది ఆయిల్, అప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. నేను ఈ మధ్యలో ఎక్కువగా ఇది కర్రీస్, స్నాక్స్లో అన్నిట్లలో ఇదే వాడుతున్నాను. డీప్ ఫ్రై ఐటమ్స్కి కూడా మొన్న ట్రై చేశానండి, ఎలా ఉంటుందో చూద్దాము అనేసి. డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా చాలా చాలా బెటర్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరే చూడండి దీని కలర్ కూడా ఎలా ఉందో. మీకు వడ్ల పొట్టు కలర్ ఉంటుంది కదా పైన, ఆ కలరే ఉంటుంది అండి. అండ్ ఇది మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆయిల్ ద్వారా దాదాపు 14 రకాల యూజెస్ ఉన్నాయి అండి. మనకు ఫస్ట్ వేస్ట్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది జామ్ కానివ్వదు. మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరగదీస్తుంది. మన స్కిన్ చాలా నీట్గా ఉంచుతుంది. పిగ్మెంటేషన్ రానివ్వదు. కాళ్ళ పగులు కానీ లేకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే దీంతో మనకు ఏమంటారు, దీంతో మనకు బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మా వారికి అల్సర్ ఉంది, అసిడిటీ ఉంది అని మీకు చాలాసార్లు చెప్పాను. ఆల్మోస్ట్ నాకు కూడా స్టార్ట్ అయిపోయిందండి, నేను ఎక్కువ స్పైసీగా తినడం వల్ల. కానీ ఇది వాడినప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు మా వారు ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు, సొరకాయ జ్యూస్ తాగట్లేదు. అంతకుముందుకు మీరు ఫస్ట్ ఛానల్లో చూడండి, మా వారు సొరకాయ జ్యూస్ బాగా తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు సొరకాయ జ్యూస్ తాగట్లేదు, మానేశారు. కేవలం దీనివల్లనే. అంటే నాకు వచ్చింది రిజల్ట్ మీకు కూడా రావాలి వెంటనే అని రూల్ అయితే లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిజల్ట్ వస్తుంది అండి. మా రిజల్ట్ విని మీరు వచ్చి మళ్ళీ మాకు రాలేదు అది ఇది అనుకోవద్దు. ఎవరి రిజల్ట్ని బట్టి వాళ్ళు వాడచ్చు అన్నట్టు. మాకు ఇది వాడిన ఒక 1 మంత్లోనే బెస్ట్ రిజల్ట్ కనిపించింది ఫ్రెండ్స్. అందుకే ఇది కంటిన్యూ చేస్తున్నాము. అండ్ నా ఇంట్లో ఖర్చు కూడా చాలా తగ్గింది. ఎందుకంటే నేను అంతకుముందుకు ఒక 10 లీటర్ల ఆయిల్ యూజ్ చేసేదాన్నండి మినిమం ఒక 1 మంత్కి. ఇప్పుడు అంత యూజ్ చేయట్లేదు, 2 లీటర్సే వాడుతున్నాను. ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తున్నారు కదా అక్క, ఎట్లా అంటే డీప్ ఫ్రై ఐటమ్స్కి బయట ప్యాకెట్లు మొన్నటి దాకా తెప్పించాను అండి. కానీ సెకండ్ మంత్ నుంచి కంప్లీట్గా బంద్ చేశాను. ఫస్ట్ మంత్లో కొంచెం పాత ఆయిల్ ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ ఉంటే వాడాను అన్నట్టు. కానీ ఇప్పుడు వాడట్లేదు ఫ్రెండ్స్, ఇదే వాడుతున్నాను కంటిన్యూగా. డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా కాకపోతే చూసుకుంటూ వాడుతున్నాను అంతే అండి. ఒకవేళ ఎక్కువైంది అనుకోండి ఇంకొక 2 లీటర్స్ క్యాన్ తెప్పించుకుంటాను, కానీ బయట ఆయిల్ అయితే అస్సలు వాడను అండి. ఎందుకంటే దానివల్ల మనకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో మాకు తెలుస్తుంది. ఇందులో జాయిన్ అయిన తర్వాత, మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత అసలు బయట ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్కి ఎంత తేడా ఉంది ఏంటి అని తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను అష్యూర్ జర్మ్ ప్రొడక్షన్ సోప్స్ తెప్పించుకున్నాను. ఇవి మా వారికోటి నాకోటి. ఎందుకంటే ఇవి మనకు సమ్మర్లో బాగా యూజ్ అవుతాయండి. మనకు సమ్మర్లో ఎక్కువ సెట్ వస్తూ ఉంటుంది, చెమట వాసన బాగా వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడే స్నానం చేసినా ఇంకో గంట తర్వాత 10 నిమిషాల తర్వాత చెమట వస్తూ ఉంటుంది కాబట్టి ఆ చెమట స్మెల్ వస్తుంది కదా, అట్లా రాకుండా ఉండడానికి ఈ జర్మ్ ప్రొటెక్షన్ సోప్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే దీన్ని పొద్దున సాయంత్రం యూజ్ చేస్తున్నాను అండి. అండ్ ఈ సోప్ వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే కలర్ చూపిస్తాను. ఇది తొందరగా కూడా మనకు కరగదు అన్నట్టు ఒక బాక్స్లో పెట్టుకోవాలి అండి. స్మెల్ కూడా ఎంత బాగుంటుంది అంటే మనం ఏదో పర్ఫ్యూమ్ వేసుకున్నట్టు స్మెల్ వస్తుంది అండి. నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ మంత్లో తెప్పించుకున్నాను, సెకండ్ మంత్లో వచ్చేసి వేరే ట్రై చేశాను. ఇందులో ఉన్నవి కూడా అన్ని ట్రై చేయాలనేసి నేను ట్రై చేశాను, కానీ నాకు దానికంటే కూడా ఇది బాగా నచ్చిందండి. మా వారు ఇది వాడతాననేసి చెప్పారు సమ్మర్ అయిపోయేదాకా. అంతకుముందుకేమో అష్యూర్ సోప్ వాడారు. అష్యూర్ సోప్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ నేను ఈ మంత్లో తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవన్నీ అండి.
అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ కూడా తీసుకున్నాను. అది కూడా మేము ఆల్రెడీ ఓపెన్ చేసాము, అది మా బెడ్రూమ్లో ఉంది. ఫ్లాక్స్ ఆయిల్ కూడా తీసుకున్నామండి. టోటల్గా నేను ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అలాగే నాకు వచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఏంటి ఈ మంత్లో అంటే, ఫ్రీ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇవే అండి. అష్యూర్ సోప్స్ వచ్చాయి, 6 వచ్చాయి, 5 కాదు. ఆల్రెడీ ఒకటి తీసాను, వాడుతున్నాను. 6 వచ్చాయి అండి సోప్స్ కరెక్ట్గా. ఇవి మనకు ఒక్కొక్కటి 54 రూపీస్ ఉంటుంది అండి. డీపీ ప్రైస్లో వచ్చేసి 45 రూపీస్కి వస్తాయి. మాకు దాదాపుగా 270 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీ వచ్చాయండి ఈ మంత్లో మేము తీసుకున్న 100 పీవీ పాయింట్స్కి. ఇవన్నీ మనకు 1 మంతే వస్తాయా అనేసి రూల్ ఏం లేదండి. 1 మంత్ కంటే ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే నేను చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీటిని ఓపెన్ చేయలేదు. ఎందుకంటే నాకు పోయిన మంత్వే కొన్ని ఉన్నాయి అన్నట్టు, అన్ని కొన్ని ఉన్నాయి. కాకపోతే మేము సిఎన్సీలో ఉన్నాం కాబట్టి నేను ముందే ఆర్డర్ పెట్టుకున్నాను అండి, అంతే తేడా. అండ్ కొత్త ప్రొడక్ట్స్ కూడా తెప్పించుకున్నాను ఈ మంత్. ఏంటి అంటే ఈ వైట్నింగ్ పేస్ట్, తర్వాత ఈ ఫేస్ వాష్, అండ్ ఈ ఫేస్ ప్యాక్ నేను చూపించడం మర్చిపోయాను, సారీ. ఈ ఫేస్ ప్యాక్ కూడా తెప్పించుకున్నానండి. ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్, అండ్ ఇది తర్వాత ఈ మంత్లో నేను తెప్పించుకునే పౌడరు, ఇవి కొత్తవి, అండ్ షాంపూ, ఇవి కొత్తవి తెప్పించుకున్నాను. ఇది కూడా పోయిన మంత్వి నావి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రొడక్ట్స్ అంటే వాడుతున్నవి. అందుకే ఈ మంత్లో కొన్ని కొత్తగా ట్రై చేశాను. అన్ని ప్రొడక్ట్స్ చూడాలి కదా. ఇవన్నీ కూడా మనకు హోమ్ నీడ్స్ అండి. ఇది మనకు సప్లిమెంట్ కిందకి వస్తుంది, కొలెజాన్, ఫ్లాక్స్ ఆయిల్ అనేది. తర్వాత ఇవన్నీ హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ అన్నట్టు, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ప్రొడక్ట్స్. ఇవన్నీ అయితే మనకు అవసరమే ఉంటాయి. ఈ పర్ఫ్యూమ్ బాటిల్ మీకు అవసరం ఉంటే తెప్పించుకోవచ్చు, లేకుంటే లేదు. కాకపోతే ఇవైతే మనం అన్నీ కూడా ఇంట్లో వాడుకునేటివి అండి. ఇవి నెల రోజుల కంటే ఎక్కువ కూడా మనకు రావచ్చు, మనం వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. నేనైతే అన్నీ కూడా చూసుకుంటూ వాడుతున్నాను. ఈ ఫేస్ వాష్ ఒకటి, అండ్ ఈ ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది మీకు నేను వేసుకొని చూపిస్తాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క డెమో అనేది మీకు నా ఛానల్లో కనిపిస్తుంది. ముందు నా ఛానల్ చూసి నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది నా కొత్త ఛానల్, సెకండ్ ఛానల్. అండ్ ఇంట్లో ఉన్న వీడియోస్ కోసం కావాలంటే రమ్య తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్టీజ్ గురించి తెలవాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వెస్టీజ్ గురించి ప్రతి ఒక్క వీడియో నేను ఇందులో పెడతా ఉంటాను అన్నట్టు, అందుకోసం. సో ఫ్రెండ్స్, నేను ఈ మంత్ తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. ఇవన్నీ కూడా నాకు చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. నేను కంపల్సరీ మనం ఉన్న రోజులైతే ఇవి ప్రొడక్ట్స్ వాడాలి, అందుకోసం నేను తెప్పించుకున్నాను. ఇంకా ఎక్కువ తక్కువ అయితే ఏమీ తెప్పించుకోలేదు, నాకు అవసరం ఉన్నవి మాత్రమే నేను తెప్పించుకున్నాను అండి. అది కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మీరు కూడా ఐడి తీసుకొని ఇందులో జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకసారి నాకు కాల్ చేయండి. ఇంకా ఇవి మనం బయట తీసుకుంటే ఒక్క రూపాయి కూడా మనకు ఎవ్వరు ఇవ్వరు అండి. ఒక మీకు ఏమొస్తుంది అంటే 10 to 20% డిస్కౌంట్ మాత్రం రావచ్చండి బయట తీసుకుంటే. ఇందులో మనకు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎంఆర్పి రేట్ ఉంటుంది, డీపీ ప్రైస్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో మనకు 10 to 20% మనీ అనేది అట్లా మనం డిస్కౌంట్ వస్తుంది అండి. అది మీకు బయట దొరుకుతుంది, ఇందులో కూడా వస్తుంది. ఇందులో ఇంకా అది కాక వేరే వచ్చేటి ఏంటి అంటే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం తీసుకున్న ప్రోడక్ట్కి క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది 250 రూపీస్ అనేసి, నాకు ఈ మంత్ 270 రూపీస్ వచ్చింది అండి. ఇంకా ముందు ఎక్కువ కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఇలా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. వీటితో పాటు ఇలా 4 నెలలు మనం కంటిన్యూగా తీసుకుంటే 5వ నెల ప్రోడక్ట్ కూడా మనకు ఫ్రీ వస్తుంది. వీటితో పాటు మనం బిజినెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఎవరినైనా జాయిన్ చేపించినా మనకు ఒక ఓచర్ కూడా వస్తుంది అండి. 2-3 మంత్స్కు ఓచర్ కూడా వస్తుంది. అలా కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. అది కూడా దాదాపు 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ లోపు ఉంటుంది అండి ఓచర్. మనం ఎంతమంది జాయిన్ చేపిస్తే అలా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వాడుకోవాలి అంటే ఇలా తెప్పించుకొని వాడచ్చు అండి. ఇవే తెప్పించుకోవాలని అయితే రూల్ లేదు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. మేము బిజినెస్ చేయడానికి ఇందులో రెడీగా ఉన్నాం కాబట్టి సిఎన్సీలో ఉన్నాము, అందుకే ఇలా 100 పీవీ ప్రొడక్ట్స్ తెప్పించుకొని వాడుతున్నాము అండి. మీరు ఇందులో మీకు నచ్చినట్టుగా ఒక్క ప్రోడక్ట్ అయినా తెప్పించుకొని వాడి చూడొచ్చు. అలాగే నేను ఇంకా టాయిలెట్ క్లీనర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అందుకోసం తెప్పించుకోలేదు. నాకు అవసరం ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. అవసరం లేని ప్రోడక్ట్ అయితే ఏమీ లేదు ఇందులో, వేస్ట్గా తీసుకునే ప్రోడక్ట్ కూడా ఏమీ లేదు. ఇవన్నీ వాడతారంటే వాడతాను. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా కొన్ని యూజ్ అవుతాయి కదా అండి, ఈ మంత్లో వాడగా మిగిలినవి. ఇవి రేపో ఎల్లుండో స్టార్ట్ చేస్తానండి కొన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను అయిపోయిన స్టార్ట్ చేశాను. ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కూడా
ఇంట్లో ఉన్న వస్తువులు వాడుకుంటూ మనీ సంపాదించాలి, బిజినెస్ చేయాలి అనే గోల్ ఉంటే మాత్రం నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? యూట్యూబ్ ద్వారా నా సపోర్ట్ మీకు అందరికీ ఎప్పుడూ ఉంటుంది. అండ్ మీకు అందరికీ ఇందులో బిజినెస్ ఎలా చేయాలి ఎవ్రీథింగ్ నేను చెప్తా ఉంటాను. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే, ఖాళీగా ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీటి గురించి తెలుసుకోవాలి అంటే ఒక మీటింగ్కి రండి. వెస్టీజ్ అంటే ఏంటో తెలుస్తుంది. బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం నాకు కమెంట్ చేయండి. ఇందులో ఇవన్నీ కూడా మనకు మంచి హెల్దీ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఇట్లాంటి ప్రొడక్ట్స్ మీకు బయట దొరకాలి అంటే కొన్ని వేలు పెట్టినా దొరకవు అన్నట్టు అంత బాగుంటాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ. ఇవి 2 months వాడితేనే మీకు తెలిసిందంటే నేను 3 months అవుతుంది వాడబట్టి. కాకపోతే 1 month ఫస్ట్ మంత్ వచ్చేసి మా సార్ దగ్గర ఐడిలో తీసుకున్నాను. ఇంకా కానీ ఈ 2 monthsలోనే నాకు మంచి రిజల్ట్ కనిపించాయి కాబట్టి మీకు నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా వెస్టీజ్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి నన్ను ఎవ్రీథింగ్ మీరు అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎక్కువ చెప్తే స్కిప్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.